స్ఫూర్తి ప్రదాతల పేరుతో ప్రభుత్వ పథకాలు పేర్లు పెట్టారు సార్. నిజంగా ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు? అంతకుముందు మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారి పేరును, జగన్మోహన్ రెడ్డి పేరును, ఆళ్ళ పేర్లు అటు తిప్పి తిప్పి ఇటు తిప్పి పెట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్టయితే సర్వేపల్లి రాధాకృష్ణ, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం లాంటి స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టారు పథకాలకి. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? అంబేద్కర్ గారి పేరు కూడా పెడుతున్నారు. గతంలో పెట్టిన పేరే అది, విదేశీ విద్యా కానుక. అవును, తీసేసి మళ్ళీ మార్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు అమలు చేయకుండా చివరి సంవత్సరంలో ఆయన పేరు మీద పెట్టుకొని నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు మళ్ళీ. అవును, అవి ఇక మనం అంత లోతుకు గనక వెళ్తే చాలా విషయాలు బయటకు రావాలి ఈ రోజు. సహజంగానే ఏంటంటే చిన్నపిల్లలకి మంచి విద్యలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పాఠశాలల్లో కాకుండా మామూలుగా చైతన్య, నారాయణ అలాంటి పాఠశాలల్లో వాళ్ళకి తర్ఫీదులు ఇప్పించడం కోసం 60,000 మంది పిల్లలకి ఆ రోజు ప్రతి పిల్లాడికి కూడా ప్రభుత్వమే బరాయించేసి వాళ్ళని ఉన్నత చదువులకి తయారు చేసే విధంగా శిక్షణ ఇప్పించడం కూడా జరిగేది. ఈయన వచ్చిన తర్వాత దాన్ని తొలగించేశాడు. తొలగించేస్తే వాళ్ళందరూ కలిసి న్యాయస్థానానికి వెళ్ళారు. న్యాయస్థానానికి వెళ్తే ఇప్పుడు మీరు తర్వాత వాళ్ళని తీసుకోవద్దు, ఇప్పుడు అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మధ్యలో ఎట్లా తొలగిస్తారు దాన్ని మాత్రం కొనసాగించండి అన్న తర్వాత మాత్రమే కొనసాగించారు. ఆ తర్వాత దాన్ని ఆపేశారు. దానివల్ల సుమారు 1,00,000 మంది ఇటు చెబుతున్నటువంటి దళిత పిల్లలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, చదువుకునే అవకాశం లేకుండా పోయింది. అంటే వీళ్ళతోటి పోటీ పడే విధంగా తయారు కాకుండా పోయింది. ఇప్పుడు దౌర్భాగ్య స్థితి ఏందంటే ₹1,00,000, ₹2,00,000 తీసుకునే ఒక పాఠశాల అధ్యాపకుడు ఆయన ఎంతో మంది తోటి పోటీ పడి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యి చాలామంది పోటీ పడి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ స్థాయికి వస్తాడు. అతను వెళ్ళి ఇంటర్మీడియట్ తప్పిన అతని దగ్గర ఆ పిల్లలకి చదువు చెబుతూ ఉంటే మా పిల్లాడు ఎలా చదువుతున్నాడానికి దౌర్భాగ్య స్థితికి వచ్చింది అంటే సమాజం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇలాంటి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు విలువ, అంటే విద్యకు ఉన్నటువంటి విలువను గుర్తించేసి చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి కూడా చైతన్యం తీసుకురావడం కూడా జరిగింది. ఆ రోజు 200 పైచిలకు ఈ సాంకేతిక కళాశాలను తీసుకురాబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్ళినా, ఏ సంస్థలోకి వెళ్ళినా 10 మంది నుంచి 100 మంది దాకా తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులే. ఇప్పుడు దాన్ని కొనసాగించడానికి ఈయనకు చేతులు రాకుండా రకరకాలుగా పథకాలు, అయ్యే పథకాలు కొత్తగా ఆయన ఇచ్చినట్టు ఏం లేదు. ఈరోజు అమ్మఒడి గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందే తెలుగుదేశం ప్రభుత్వం పిల్లలందరికీ కూడా పుస్తకాలు కొనే పని లేదు, ఫీజులు కట్టే పని లేదు, దుస్తులు కొనే పని లేదు, బ్యాగులు కొనే పని లేదు, చివరికి బూట్లు, సాక్సులు కూడా వాళ్లే ఇచ్చారు. ఆడపిల్లలకి సైకిల్ కూడా వాళ్లే ఇచ్చారు. కాకపోతే వాడు చెప్పుకోలేకపోయారు. ఆ రోజు ఇతనేం ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. ఇచ్చింది ఎంతనే దానికంటే కూడా సాక్షి పేపర్కి ఎంత ఇచ్చాడు, సాక్షి ప్రసార మాధ్యానికి ఎంత ఇచ్చాడు లెక్కలు చూస్తే తెలిసిపోతుంది. 403 కోట్ల రూపాయలు ఓన్లీ సాక్షి పేపర్ మొత్తానికి కలిపించింది 420 కోట్లు. అంటే ఒకదానికి ఎంతో 20 పేపర్లకి అంత. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అతను ఏ విధంగా ఎంత ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ఒక వ్యాపారవేత్తగా చేశాడే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఎక్కడ చేయలేదు కదా. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఆ గతంలో ఉన్నటువంటి పథకాలని తిరిగి వీళ్ళు కొనసాగిస్తూ ఆ పథకాలకి ఆ మహనీయుల పేర్లు పెట్టడం అనేది ఆనందించదగ్గ విషయం. దాంట్లో ఈరోజు జాతికి మేలు చేసిన వాళ్ళు, జాతికి స్ఫూర్తిదాతలు, వాళ్ళ పేర్లు పెట్టుకున్నందువల్ల కనీసం పిల్లలు ఆ పేరు వచ్చింది ఎవరని చెప్పి తెలుసుకున్నా కూడా ఎంతో కొంత వాళ్ళ మీద ప్రభావం అయితే కనబడింది. ఇదైతే మంచి సాంప్రదాయం. ఇంకోటి, వాళ్ళు ఈ అమ్మఒడి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చేప్పుడు ఇంకా ఈ సంవత్సరం ఎవరు, వచ్చే సంవత్సరం ఏమో ఇస్తారా, అసలు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవు అంటే ఒక్కరికే ఇస్తా ఉంటున్నారు, ఆ రోజు అందరికి ఇస్తా ఉన్నారని చెప్పి మాట్లాడారు. చాలా స్పష్టంగా శాసనసభలోను శాసన మండలిలో లోకేష్ బాబు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎంతమంది ఉంటే అంతమంది, విధి విధానాలు ఎవరెవరు మొత్తాన్ని బయటికి తీయనని చెప్పని అందరి పేర్లు పొందుపరుచుకున్న తర్వాత ఎంతమంది ఉన్నారో ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళే ఆలోచన వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు ఒకవేళ ఎంత కాల్ చేసినా కూడా వాళ్ళు చేయలేని వాళ్ళు చేస్తారు. దాంట్లో ఎలాంటి అనుమానం అయితే ఈయన ఏ రోజు ప్రెస్ ముందుకు రాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది దాంట్లో లెక్కలు 20 లక్షల మంది పిల్లలు, 40 లక్షల మంది తల్లులు అన్నట్టు ఏదో చెప్తున్నాడు. అంటే నోటి మాట చెప్పటం వేరు, బట్ దానికి సంబంధించి చాలా అవకతవకలు కూడా జరిగిన పరిస్థితి. చాలా మంది అక్కడ నిన్న ఆయన ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు. ఆయన కొంతమందిని ఎన్నిక చేసుకొని రాసుకొని వచ్చి వాళ్ళని మాత్రమే పిలుచుకొని ఏదైనా అడిగితే క్వశ్చన్ అడుగుతుంటే ఆయన దగ్గర ఉండవు కదా. మీరు ఏదైనా అడిగితే చెప్పడానికి ఆయన దగ్గరే ఉండవద్దు కదా. లంచ్ టైం అయితే వెళ్ళిపోవాలంటాడు. అదే కదా. అంటే ఆయన వాళ్ళంతా ఏది చేసినా కూడా ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు అనుకుందే చేస్తారు.
జగన్మోహన్ రెడ్డి ఏదంటాడో అది వాళ్ళు అమలు చేయాల్సింది, అంత తప్ప ఇంక మిగిలిన మరీ దారుణం సార్. ఢిల్లీలో అయితే క్వశ్చన్ అడుగుతుంటే చెప్పాల్సినంత వరకు చెప్తాడు, క్వశ్చన్ అడిగితే జై జగన్ అనగరుస్తారు, వెళ్ళిపోతాడు. ఇదే సార్ నేను 2-3 సార్లు చూసాను. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటే మనకి కూడా సమయం వృధా అవుతుంది. 1 గంటలు పట్టింది అంటారా? ఇక ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటా అంటే ఇప్పుడు ఈ పథకాల గురించి మళ్ళీ చూసుకుంటా ఉంటే గతంలో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ప్రభుత్వమే భరాయించింది కదా, ఎస్సీ పిల్లలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు. సరే అయితే మరి ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి మనం. ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది 2001లో ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు. చాలామందికి తెలియని విషయం, చెప్పుకోవడం చేతకలేదు వాళ్ళకి. ఆ రోజుల్లో ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు దాన్ని విస్తరించి అందరికి ఉపయోగపడేట్టు చేశాడు. మొదలుపెట్టింది వాళ్ళు. ఆయనకి తెలియదా ఈరోజు ఎట్లా కొనసాగించాలో అనేది? ఆయనకి వీళ్ళు పాఠాలు చెప్తారా? ప్రతి దాని మీద ఆయనకు అవగాహన ఉంది. డెఫినెట్లీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో కూడా ఆయనకు తెలుసు. ఆర్థిక పరిస్థితి కూడా క్షుణ్ణంగా చెప్పాడు కదా. మొత్తం శ్వేతపత్రాలు ఇస్తే దిక్కులేదు కదండి. సమాధానం చెప్పలేక కదా చివరి చెల్లెలు అడుగుతుంది కదా, శాసనసభకు మీరు ఎందుకు వెళ్తలేదు? వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాలు కూడా ఆలోచించుకోవాలి. 100 రోజులకి 75 రోజులు మాత్రానికి వస్తేనే పరీక్షకు అనుమతిస్తారు విద్యార్థులకి. ఈ గాడిదలకు ఎందుకు ఇట్లా అనుమతిస్తున్నారు? అసెంబ్లీకి రాకపోతే ఈ అడ్డగాడిదలకి దాన్ని వర్తించజేయరా? ఆలోచించుకోవాలి కదా. ఈరోజు చట్టాలు తయారు చేసే మీరే చట్ట ఉల్లంఘన పాల్పడతా ఉంటే ఎవరికి మీ చట్టాలు మిగిలిన వాళ్ళు ఎందుకు అమలు చేయాలి? కాదండి, ప్రతి నెల 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా కూడా వీళ్ళు శాలరీలు కూడా అదే కదా, అందుకే చెప్తుంది ప్రజాస్వామ్యం వీళ్ళు తీసుకుంటాను. ప్రజాస్వామ్యానికి లేకపోతే రాజ్యాంగానికి వీళ్ళు ఇచ్చే విలువ ఇదేనా? దీని మీద ముందు చర్చ జరగాల, దీని మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధులు రావు. వాళ్ళ ఇష్టారీతిన ఏదో ఒకటి చెప్పుకుంటూ చేసిన అవినీతికి అక్రమాలకు సమాధానాలు చెప్పుకోలేక ఈరోజు ప్రజాధనాన్ని ఎంత ఒక రకంగా చూసుకుంటా ఉంటే వీళ్ళు చేసే 30 రోజులు 40 రోజులు దానికి సంబంధించినటువంటి శాసనసభ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది, శాసన మండలి నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది స్పష్టంగా అర్థమైపోతానే ఉందిగా. కొన్ని వేల కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెడుతున్నారు కదా. ఇంకెందుకు ఇళ్ళకాడ కూర్చొని మాట్లాడుకోండి, ఆ డబ్బులన్నా మిగులుతాయి కదా, ఇంకో దానికి ఉపయోగించుకోవచ్చు కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు? దీని గురించి ముందు చర్చ జరగాల. ఒక నిమిషం ఆలస్యం అయితే రైలు వెళ్ళిపోయింది, 1 నిమిషం ఆలస్యం అయితే విమానం వెళ్ళిపోయింది, 1 నిమిషం ఆలస్యం అయితే ఎగ్జామ్ రాయనియరు. మరి వీళ్ళకి ఎందుకు అవకాశం కల్పించాలి? ఇట్లా ఆలోచించాలి. ఇవన్నీ కూడా చైతన్యం రావాలి ప్రజల్లో. ముందు రాజ్యాంగం అంటే ఏందో ప్రజలకు తెలియాలండి. మనకున్న హక్కులు ఏంటో కూడా ప్రజలకు తెలియాలి. అవి పెట్టాలి ఈ డొమైన్లో. ఈరోజు ఒక చిత్రం చూడాలన్నా కూడా లేకపోతే వేరే ఏదన్నా అంటే వాణిజ్యపరమైనటువంటి ప్రకటన చూడాలన్నా కూడా ముందుగా కొన్ని వస్తూ ఉంటాయి. అట్లా ఏది చూడాలన్నా కూడా ఈ రాజ్యాంగం గురించి పెట్టాలా. ఓకే, అప్పుడు ఒక అవగాహనతోటి మిగిలిన అందరూ కూడా అర్థమైపోయి మన రాజ్యాంగం అంటే ఏంటి, మన శాసనసభ అంటే ఏంటి, మన లోక్సభ అంటే ఏంటి, ఈ ప్రతినిధులు ఎలా ఉండాలి అనే ఒక అవగాహనకు వస్తుంది. అతిక్రమించిన వాడిని నిలదీసే అధికారం కూడా ప్రజలకు ఇవ్వాలి. అప్పుడు తప్ప ఇది ప్రక్షాళన కాదు. లేకపోతే ఇలాంటి కుక్కమూతి పిందెలు వస్తూనే ఉంటాయి. ఓకే.